వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ నిరుద్యోగులు, ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? కాంతి. గత కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం? గత కేసీఆర్ ప్రభుత్వం మా ఎస్టీ వాళ్ళకు కానీ ఏ కులపోళ్ళకు కానీ ఏ పథకాలు అందాలన్నా కూడా ఏ కుల వృత్తి ఎలా ఉందో ఆ పథకాలు అన్నీ ప్రతి ఇల్లుకు మాకు చేరినాయి. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బస్సు అని మా లేడీస్కి ఇచ్చేసి మగవాళ్ళకు కూడా బస్సులో కూర్చోవడానికి సీట్లు దొరకడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఏదన్నా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళైనా పేద కుటుంబం ఉన్న ఒక 1,16,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఆదుకున్న కేసీఆర్కి ఎక్కడ ఉన్నా మా ఎస్టీ వాళ్ళు కానీ వేరే కులపోళ్ళు కానీ జీవితాంతం రుణపడి ఉంటాము. అన్ని పథకాలు ఇస్తాము మేము. ఎస్టీ వాళ్ళకు అన్ని రంగాలలో ప్రతి మీటింగ్లలో కానీ అందరికీ సమానంగా చూసుకుంటాము అనేసి కేసీఆర్ ప్రభుత్వమే అన్ని పనులు అందరికీ మంచిగా చేసి అన్ని పథకాలు ప్రతి ఇంటికి అందినట్టు ప్రభుత్వంలో చాలా బాగా జరిగినాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,500 రూపాయలు మీ లేడీస్కి ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, కళ్యాణ లక్ష్మీ బోను తులం బంగారం వేరే ఇస్తానని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ కేసీఆర్ ప్రభుత్వమే ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాలలో రైతు బంధు కానీ పంట నష్టం కానీ అన్ని పథకాలు పేదవాళ్ళకు అందేటట్టు ఆ కేసీఆర్ ప్రభుత్వమే చాలా బాగా పనిచేసింది. మీ పేరు? నా పేరు వెల్లుదండి వేణు సార్, కొత్తగూడ. గత కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? గత కేసీఆర్ ప్రభుత్వం కుటుంబం దోచుకోవడం జరిపోయింది సార్. ఉద్యోగాలు లేవు, పిల్లలు చదువుకొని యూనివర్సిటీలలో లాస్ట్కు వాళ్ళు ఒక మానసికంగా రోగులు తయారయ్యే పరిస్థితి వచ్చింది సార్. కానీ ఇలా కేసీఆర్ లేకపోవడం వల్ల ఇలా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ కావడం వల్ల పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి సార్. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. తర్వాత రైతుకు పండించిన పంటకు బోనస్ పడుతుంది సార్, ఉచిత కరెంట్ వస్తుంది సార్. మహిళలకు కూడా ఉచిత బస్సు గవర్నమెంట్ పెట్టింది. దాని మీద కూడా గవర్నమెంట్ పునరాలోచించాలి. ఎందుకంటే చాలా రకాలుగా చిక్కులు ఉన్నాయి. ఆ చిక్కులను కూడా గవర్నమెంట్ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ గవర్నమెంట్కు సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇది ప్రజల కోసం, ప్రతి పైసా ప్రజలది. ప్రతిదీ మనం సద్వినియోగం చేసుకోవాలి. లక్షల కోట్ల అప్పులు చేసిండు కేసీఆర్ గారు. వాళ్ళ కుటుంబం బాగుపడ్డది తప్ప తెలంగాణ యువకులు ఎవరు బాగుపడలేదు సార్. రైతు భరోసా పైన మీ అభిప్రాయం? రైతు భరోసా విషయానికి వస్తే సార్, రాళ్లకు రప్పలకు పెట్రోల్ బంకులకు డబ్బు ఉన్న వాళ్ళకే రైతు బంధు పడ్డా సార్. ఆ రైతు బంధు అనేది ఒక మోసం. వాళ్ళ ఇంట్లో కూర్చొని రాసుకున్న ఒక మోసం అది. ఎందుకంటే అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న వాళ్ళ తెలంగాణ అనేది వాళ్ళకి రాసిచ్చినట్టు అయిపోయింది ఈ రైతు బంధు అనేది. ఈ 1,000 కోట్ల ధనం అనేది దుర్వినియోగం అయిపోయింది సార్. ఆ డబ్బులు ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వల్ల ప్రజలకు మిగులుపడుతుంది సార్. ఇప్పుడు ఏదైతే పంట వేస్తున్నారో ఆ పంటకు సంబంధించి అన్ని రకాలుగా అగ్రికల్చర్ అధికారులను పంపించి చూపించుకున్నాకనే ఓకే అన్నాకనే 5 ఎకరాల వరకు న్యాయం చేస్తాడు. అట్లా చేస్తే సంతోషం, ప్రజలు కూడా బాగుంటారు సార్. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది అంటారు? రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇంకా ప్రజలు అభివృద్ధి చెందాలని మేము కూడా ఆకాంక్షిస్తాను. మీ పేరు? బొల్లు రమేష్ అండి. గత కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఎట్లున్నది? చాలా బాగుందండి. ఇప్పుడు మాకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా వస్తున్నది. మాకు బోనస్ పైసలు కూడా పడ్డాయి, గ్యాస్ పైసలు కూడా పడుతున్నాయండి. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. పేద ప్రజలు చాలా న్యాయం జరుగుతుంది. పథకాలు ఎలా ఉన్నాయంటారు? బాగున్నాయండి, బాగున్నాయి సార్. కొత్తగా ఒకటి రాజీవ్ వికాస్ అని చెప్పి దానికి కూడా అప్లై చేసుకోవడానికి వెళ్తున్నామండి. రాజు యువ వికాసకు అప్లై చేసుకోవడానికి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తున్నామండి. అది కూడా మంచి స్కీము, నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెడ్డి పాలన మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంట? సూపర్ ఉందండి, చాలా బాగున్నది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. మీ పేరండి? సుమన్ భానత్.
రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందండి? బాగుంది ప్రస్తుతం. రైతు బంధు వస్తాను, ప్లస్ మహిళలకు బస్సు ఫ్రీ, మళ్ళా రేషన్ కార్డులు అన్నీ వచ్చే నెక్స్ట్ మంత్ రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తా అంటుండు. అన్నీ బాగానే ఉన్నాయి. పేదోళ్ళకైతే ప్రస్తుతం రైతు బంధు కూడా మెల్లమెల్లగా అన్నీ ఇచ్చేస్తున్నాం. ప్రస్తుతం అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే అన్నీ. ఫ్రీ కరెంట్ వస్తుందంటారా? ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది ప్రస్తుతం. గ్యాస్ కూడా మహిళలకు అన్నీ ఇక రేషన్ కార్డులకి ఇట్లా అన్నీ అప్లికేషన్ ఇచ్చిండు మంచిగానే. ఎట్లా ఉన్నదంటారు రేవంత్ రెడ్డి పాలన? చాలా బాగుంది ఇప్పుడైతే, ఇప్పటి వరకు.